పెద్ద నోట్ల నిర్ణయంతో జనం పడుతున్న ఇబ్బందులు 7వ రోజు కంటిన్యూ అవుతున్నాయి. ఆల్విన్ కాలనీలో ఉదయం నుంచే బ్యాంకుల ముందు బారులు తీరారు జనం. ప్రధాని తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. చిల్లర లేక అవస్థలు పడుతున్నామని, ఎవరూ 500, 1000 నోట్లను తీసుకోవడం లేదంటున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. మనం కుకట్పల్లి ఆల్విన్ కాలనీలోని ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉదయం 6:30 నుంచి ఇక్కడ జనాలందరూ నోట్ల కోసం, కొత్త నోట్ల కోసము క్యూ కడుతూ ఉన్నారు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి? నేను 2.5 hours అవుతుంది, ఇంకా పైన అవుతుంది. ఏటీఎం కోసమేనా, బ్యాంక్ కోసం? ఏటీఎం కోసమే. ఇప్పటి వరకు ఈ వారంలో ఎన్నిసార్లు వచ్చారు ఏటీఎంల దగ్గరికి? ఒక 3 సార్లు వచ్చించాను 4 days లో. ఎందుకంటే 2000 వస్తుంది కదా, దానికంటే ఎక్కువ రావట్లేదు కాబట్టి సరిపోట్లే వచ్చి క్యూలో నిలబట్టాను. తెల్లారు ఓన్లీ స్టేట్ బ్యాంక్ మాత్రం వాళ్ళ దాంట్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా 25 వస్తున్నాయి, అదర్ 2000 వస్తుంది. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? దగ్గర 9 గంటల నుంచి ఉన్నాం మేము. ఫామ్స్ ఇవ్వట్లేదు, ఒక ఫామ్స్ లేవు, ఏమి లేవు. గంటలు నిలబడాల్సి ఉంది. దగ్గర 4 రోజుల నుంచి తిరుగుతున్నాం మేము డబ్బులకి. ఏమాత్రం అసలు లైన్ కిలోమీటర్ లైన్ ఉంటుంది. సామాన్యుడికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి, అందరికీ ఇబ్బంది ఉంది. సామాన్యుడు ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది. ఒక మిడిల్ పీపుల్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. కూలీనాలు చేసుకునే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇది కుబేరులు సంపాదించుకునే వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఎట్లా జమ చేసుకోవాలంటే జమ చేసుకుంటూనే ఉన్నారు. గెలిచినప్పుడు నరేంద్ర మోడీ గారు గెలిచినప్పుడు దగ్గర 650 మంది లిస్టు ఉందన్నారు. ఆ లిస్టు ఏమైంది? ఆ లిస్టు వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సామాన్య మానవుడి బట్టి వస్తే ఏం కావాలి? మేము అంతా రోజు కూలి చేసుకునే వాళ్ళు ఏం కావాలి? మేము నేను 4 సార్లు వచ్చాను. నిన్న వచ్చినా తిరిగి వెళ్ళిపోయాను నేను. చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక గంట కొంతమంది తొందరపడే వాళ్ళు కొంత అడ్డంగా మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఒక గంట పని లేట్గా అయినా సరే ఉన్న క్యాష్ 2 ఏయో తీసుకొని వెళ్తున్నారు హ్యాపీగా. సంతోషంగా ఉంది. దొంగ నోట్లు పోతాయి, మంచి ఒరిజినల్ నోటు వస్తాయి. పెద్దవాళ్ళకి ముందు ఇంకా మంచి పేదవాళ్ళందరికీ అనుకూలమైన ప్రదేశాలు దొరుకుతాయి. మంచిగా వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి అన్ని. చెప్పండి, మీరేమనుకుంటారు? 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం భయ్య. నా దగ్గర కరెక్ట్గా వచ్చేసరికి నా ముందు 2 ఉన్నారు, క్లోజ్ అయిపోయింది. దగ్గర 200 మెంబర్స్ ఇంకా లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒకే కార్డు, 2-3 కార్డులు వేసుకుంటారు? ఒకటే కార్డు. ఎవరో ఒకరు 2 కార్డ్స్ తీస్తున్నారు. ఎక్కువ మాత్రం 1 కార్డు. 1 కార్డుకే అలౌ చేస్తున్నారు. అయినా మనీ అయిపోయింది. ఎన్ని ఏటీఎంలు తిరిగారు? ఎంత దగ్గర వచ్చి మీకు డబ్బులు? నేను 4-5 ఏటీఎంలు చూశాను. ఒక చోట లైన్ క్యూ ఎక్కువ ఉందని ఇంకో చోట పోయింది, ఇంకో లైన్ క్యూ ఎక్కువ ఉంది, అట్లా 3 సార్లు తీసుకున్నా. 6000 దాకా తీసుకున్నాను. యాక్చువల్గా దాంట్లో 2 ATMs ఉన్నాయి, కానీ ఒకటే పని చేస్తుంది. ఈ కాలనీ సరౌండింగ్లో ఎక్కడ కూడా ఒక ఏటీఎం కూడా పనిచేయట్లేదు. ముందర SBI కానీ ఇంకోటి HDFC కానీ ఎక్కడ కూడా ఏం పని. ఆల్మోస్ట్ నేను 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు దగ్గరికి వచ్చేసరికి అయిపోయినాయి. కనీసం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కనీసం పెడితేనన్నా ఎవరైనా ఇబ్బంది పడకుండా, మేము వర్క్ వేస్ట్ చేసుకుని అంత వేస్ట్ చేసుకుని వస్తే ఈ పక్కన బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, 2 ATMలు పెట్టుకొని కూడా ఒక్కటే పెడితే ఎట్లా? ఇప్పుడు నా చేతిలో ₹1 కూడా లేదు. ఎంత డబ్బులు? ఎంత ఎక్స్చేంజ్? 500 ఉన్నాయి సార్. ఇది ఎన్నోసారి బ్యాంక్ ఎక్స్చేంజ్ చేసుకోవడం? ఇంకా ఈ రోజే సార్. 4-5 రోజులు అవుతుంది కదా స్టార్ట్ చేసి ఎక్స్చేంజ్? 5 రోజులు ఉంటుంది సార్. మా డ్రైవర్ పని చేస్తాము, శాలరీ ఈ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చిన. చేంజ్ ఇవ్వయా అంటే ఆయన ఓనర్ ఇవ్వలేదు. ఇవే చేంజ్ చేసుకునే వచ్చినాం సార్. क्या हम लोग जो सो लाइनों में ठहर के इतना जो सो परेशान होके वो सब कर रहे, मगर लोग जो सो ब्लैक मनी को व्हाइट मनी को ब्लैक मनी जो सो कर ले रहे. इवन आई गॉट मेनी मैसेजेस फ्रॉम मैनेजर्स भी इन्वॉल्व रह रहे इसमें. मैनेजर जो सो अंदर जो सो पैसे जो सो व्हाइट मनी को ब्लैक मनी बना ले रहे. यहाँ पर ये हम लोग का पागल नहीं है, और जो सो इसके ऊपर एक्शन बहुत सीवियर लेना. अभी ब्लैक मनी इतना हो गया यहाँ पर कि मैं तो रहता हूँ मैं यही देख रहा हूँ. हर किसी के बाद यहाँ पर चाय पीने जाओ, ब्लैक मनी को व्हाइट मनी करना है. 25%, 35%, 12%, 2%. ये ऐसा होके जो है सो बहुत परेशान कर दे रहे लोगों को. हाँ, यहाँ पर क्या चूतिया दिख रही? इतनी बड़ी लाइन डरी भी है. सो ऐसा अगर चुप के अगर होते गया तो फिर मोदी सरकार जो है सो करके बेकार है. सब थोड़ा देखो ना, एक्शन आप लोग भी जो है सो थोड़ा सीवियर लेवल की कोशिश करो. చెప్పండి. పొద్దున్న నుంచి తిరిగి ఆస్త వచ్చి అదే 2000 నోట్ ఇస్తే ఎక్కడ ఇడిపోయాలి, ఏం చేయాలి? లేకుంటే చింపి 2 ఇవ్వాలన్నా, దానికి ఏమైనా తినాలన్నా? ఆ 2000 ఇస్తే మళ్ళీ పాత నోట్లు ఇచ్చిండ్రు. ఇగో తీసుకోండి, లేకుంటే వెళ్ళిపోమంటుండ్రు. 800 సరుకు కొన్నాం, 200 ఇచ్చిండు, మా పాత నోట్లు ఇచ్చిండు. తీసుకోమంటుండ్రు, లేకుంటే వెళ్ళిపోమంటుండ్రు. ఏం చేయాలి మరి? ఏటీఎంలో అయిపోతున్నాయి, ఎక్కడ దొరుకుతారు డబ్బులు? ఏం చేయాలి మరి? ఇప్పుడు అదే 2000 నోట్ ఇస్తే, అదే 500 నోట్ ఇస్తే ఎక్కడైనా ఇడిపోవచ్చు. మళ్ళీ అదే 2000 ఇస్తే ఏం చేయాలి మరి? ఎట్లా చేయాలి మరి? ఇబ్బంది ఎట్లా? 4 ఏటీఎం తిరిగి వచ్చి ఇక్కడ నిలబడినా ఇక్కడ 2 నోట్లు 2000 నోట్ ఇప్పిస్తే 2 పాత నోట్లు ఇచ్చిండు, 200 చిల్లర ఇచ్చిండు. 800 సరుకు ఉంటే అది కూడా 200 సరుకు ఉంటే అది కూడా చిల్లరిస్తలేరు. తీసుకోపోమంటారు నోట్లు. చెప్పండి. కాదు, మేము పొద్దున్న వచ్చి లైన్లో నిలబడాం.
ఈ బ్రాంచ్ లో గీక్కోవాలి. ఎక్కడెక్కడ కూడా అందరూ వచ్చి 4 కార్లు ఎట్టుకొచ్చి గీక్కున్నారు. ఇక్కడ వాళ్ళందరూ డబ్బులు వచ్చినాయి. మేము పొద్దున వచ్చి నిలబడి ఖాళీగా పోతున్నాం. 2000 ఉండాలి కదా. ఇంట్లో డబ్బులు లేని వాళ్ళు ఏం చేయాలి? ఈ మగవాళ్ళు ఇంతమంది ఉండి ఆడవాళ్ళు 2 ఉంటే లోనకి పంపించలే.